అదే ఊరు అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాడ్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. కోకలు చూపించబట్టి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు, మరి రేప్ చేయడానిక? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను, అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె బర్రె కోడి మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ ని నమ్మి హనీమూన్ కొచ్చారు. మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీ, జై జై లేడీ. అన్నా చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ ని పురమాయించాడంట. ఏంది పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాన్ని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. ఏమలా ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏ చెయ్యడమే. నీ కాడ మీద పేడ కొట్ట నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? చెప్తా నీ పని. నా రూమ్ లోకి ఓ పందికొక్కొచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను గానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/2 కిలో ఎలకల మంది పంపించు, దేంట్లో అన్న కలిపి పెట్టేస్తాను. దెబ్బకి చచ్చి ఊరుకోండి. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా. చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పొట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో గెట్టోని. నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ పాడికి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు తగ్గలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. లేకపోతే నన్నే చంపాలని చూస్తావా? ఓసి పిచ్చి మామ, నిన్నెందుకు చెప్తానే? మరి ఈ అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆట ఆడుకున్నాం, ఈ రోజు మధ్యాహ్నం హత్య సినిమా ఆట ఆడుకుందాం అనుకున్నాంగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపు నేను కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సేకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడి తస్సరవుల బొడ్డు ఇది చదువుతుంటే ఈగల్ని దోమల్ని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్కు? కొంచెం పనుంది. అయ్య బాబాయ్, కొట్టే పెద్ద కోపంగా ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోటు పంచర్ అనుకుంటా. బోట్ కి పంచర్ ఏంటి? కదా మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈతొచ్చా? రాదు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ బోట్ లో నుంచి పడిపోతే నేనెందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తానుగా. ఓ లేచిపోయావా? నేనే లేపుతాం అనుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను, ఏ? నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. రెస్ట్ తీసుకో. నాకు ప్రోగ్రాం పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరలతో చెప్పిన దురదృష్టవంతురాలి నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ గుడికొచ్చి ఏంటి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తాను. నిత్య సుమంగళిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. లేకపోతే ఏంటి పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాలిలో ఉన్న దీపాన్ని
ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికి వెళ్తానురా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటాడు. అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలే ఊరుకో తాత, నీకు జరిగిందా నాకు జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత, ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే ముగ్గురు పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుక, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చేంత. చచ్చేంతంటే నేను చచ్చే అంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడ వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి, పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి? అంటే మా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వారి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. డాడ్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజేంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఏమడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటాడేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా లక్షణాలు బాగానే ఆపినాయి. ఫోన్లే పాపం, పెళ్ళం పోయిన బిడో వెదవని సాధ్యమనానికి వస్తే నాకే ద్రోహం చేస్తాను. చైన్ కూడా ఇచ్చాను. చెయ్యి ఇచ్చేదాకా వచ్చిందంటే నీ కట్టు కథలు నేను నమ్మను. పట్టు కదా పెట్ట కదా కాదే, కోటిచ్చి కోరొచ్చారు. ఎందుకని కక్కుర్తి పడ్డావంటే నిన్ను వదలను. ఈ రన్నింగ్ రేస్ నేను చేయలేనే. ఓ అరగంట రెస్ట్ తీసుకుందాం. అయితే ఆగు. ఆగితే వదిలేస్తావా? ఈ కత్తితో ఏసేస్తా. ఆగ్రా ముసలి సచ్చినోడు. నా మాట నమ్మే బట్టలిప్పేదంతే. అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పారంతే. ఏదో కథలు చెప్పకుండా ఉన్నా ఈడు జోడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని నాకు అలాంటి ఉద్దేశం లేదే. సినిమాట్ అయితే ఏ భార్య మనం పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఆట ఎందుకు ఆడతాం? డ్రైవర్ ని ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా? ఆవేశం పాడు కానీ జాయింట్లు కదిలిపోతాయి. నీ చేసి కాపవే. అయితే వంగిపో. 50 వేసేసి బ్యాంక్ మొత్తానికి సీమలు చూపించేస్తా. అదిగో అక్కడ ఉంది. పద పద. నేను ఆగానే ఏంటి? అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు? వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటీ, మనకి యాంటీ. ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? పట్టుకున్నా మేము చెప్పేదేనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిత్యం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టా? కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈఎంఐ అని తెలియక 9th ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసనా? ఏమో ఏ హాసనం. వాడు ఎవరో చంద్రబాబు లాగా, ఓరో సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకుని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. ఫోను ఇదిగో వాడి కాలింగ్ బెల్ల. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఎరా చంపేశారా? లేదు. ఏ